సలాం అలైకుం సబ్జనంకు రంజాన్ కరీం రోజా ముబారక్ అందరికీ రంజాన్ కరీం అండి రోజా ముబారక్. నా ఫస్ట్ డే అయితే కెరమెల జెల్లీతో స్వీట్తో స్టార్ట్ అయింది. రేపైతే నాకు ఫుడ్ అయితే చాలా ఐటమ్స్ చెప్పారు మేడం. ఈ ఫుల్ మంత్ అయితే రోజుకి 10 రకాలు. నేను మెనూ అంతా లిస్ట్ రాసుకున్నాను. ఎవరికి పంపించాలి, ఎంత పంపించాలి, ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు వాళ్ళ రిలేషన్ అందరికీ నేను ఏం వంట చేయాలి అనేది కూడా నేను మెనూ రాసుకున్నాను. మేడం చెప్తే నేను ఫస్టే ప్రిపేర్ అయిపోయాను. ఈరోజైతే నేను కెరమెల మామూలుగా ఇంట్లో ఐటమ్స్తో చేసేటివి అయితే వేరేగా ఉంటుంది. అంత టైం లేదు కాబట్టి ఈసారికి నేను ప్యాకెట్స్ తెచ్చానమాట. ప్యాకెట్లో కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మిల్క్ క్యాన్ వాడాను. ప్యాకెట్లోనే సూప్ ఇచ్చేస్తారు కాబట్టి షుగర్ సిరప్ నాకు పక్కన చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను వాటితో ఈసారికి ఇలా కెరమెల చేశాను. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీడియో నేను పోస్ట్ చేశాను క్లీనింగ్ గురించి. దానికి నాకు కామెంట్ వచ్చింది, మీరు ఇంత క్లీన్ చేస్తారా అని. అవునండి, క్లీన్ చేయాలి, తప్పదు. ఇంకొక కామెంట్ వచ్చి నాకు కొంచెం హర్టింగ్గా అనిపించింది. మీరు ఇలాంటివన్నీ వీడియోస్ తీసి పోస్ట్ చేస్తే ఇండియాలో గల్ఫ్ ఉండేవాళ్ళు గల్ఫ్కి రావాలంటే ఇవి చూసి భయపడి ఆగిపోతారు అని కామెంట్ వచ్చింది. ఇవన్నీ చేయాలి కాబట్టే ఇక్కడికి రావాలి, తప్పదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చేపిస్తారు. నేను వాళ్ళు భయపడి ఆగిపోతారని ఆ వీడియోని పోస్ట్ చేయలేదండి. ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నీ ఫిక్స్ అవ్వాలి. ఇవే కాదండి, నేను ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే నేను క్లీనింగ్ది పోస్ట్ చేశాను. ఇంకా సెకండ్ ఫ్లోర్ ఉంది అండ్ థర్డ్ ఫ్లోర్ ఉంది. మేము అవి కూడా క్లీన్ చేసాము. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, మీరు కూడా చూడండి. తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఆ క్లీనింగ్ వీడియోని పోస్ట్ చేశాను. కానీ అంత క్లీన్ చేస్తారా, వాళ్ళు భయపడి ఆగిపోతారా అనే ఉద్దేశంతో కాదండి. ఇక్కడ ఖతర్ అనే కాదు, ఆల్ గల్ఫ్ కంట్రీలో పని ఎక్కువే ఉంటుంది. ఇంకా రంజాన్ అయితే చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు టైం కూడా నైట్ 12 అయింది. మేము ఇప్పుడు కూడా ఈ స్వీట్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళు తినేసి అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ రేపటి కుకింగ్కి మేము ప్రిపేర్ చేసుకొని పోయే లోపల 3 అవుతుంది. మార్నింగ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మేము 11కి అంతా లేవాలి, కుకింగ్ స్టార్ట్ చేయాలి. అందరూ అంటారు 6:30కి కదా తినేది, మీరు ఆ టైంకి ఎందుకు అని. కానీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టైం సరిపోదు. సో అందుకే ఈ గల్ఫ్కి రావాలంటే అన్నీ ఫిక్స్ అయ్యారండి. ఓకేనా? నేను తప్పుగా ఏమైనా చెప్పుంటే ఐఎమ్ సారీ. నా పిచ్చి వీడియో నచ్చుంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.